హోలా! హలో అందరికీ. మనకి దసరా పండగ వచ్చేస్తుంది కదండీ! ఈ దసరా అనంగానే మనందరికీ గుర్తొచ్చేది దేవీ నవరాత్రులు. ఈ నవరాత్రుల రోజు దుర్గామాతని ఒక్కొక్క అవతారంలో పూజించుకుంటాము. అదే మన ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ కనకదుర్గ ఆలయంలో పూజించే నవదుర్గలు శక్తి రూపంలో ఒకరైన రాజరాజేశ్వరి దేవికున్న 9 రూపాలండి. ఆ 9 రూపాలు ఏంటంటే స్వర్ణ కవచాలంకృత దుర్గ, బాలా త్రిపుర సుందరి, అన్నపూర్ణాదేవి, లలితా త్రిపుర సుందరి, సరస్వతీదేవి, మహాలక్ష్మి, దుర్గా, మహిషాసురమర్దిని. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ 9 అలంకారాలతో ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించుకుంటాము. అలానే నార్త్ సైడ్ ఒరిస్సా, బెంగాల్ ఆ సైడ్ అయితే అమ్మవారిని నవదుర్గ అవతారాలతో పూజిస్తారండి. దుర్గామాత స్వరూపం ఒకటే కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతం బట్టి వివిధ అవతారాల్లో అమ్మవారిని పూజిస్తారు. శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి అవతారాల్లో నవదుర్గ అవతారాలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఈ నవదుర్గ అవతారాలు అనేవి చాలా మహిమగలవండి. కాకపోతే ఆ నవదుర్గ అవతారాలు కూడా ఏంటో మనం చూద్దాము. ఫస్ట్ వచ్చేసి శైలపుత్రి, అంటే శైలం అంటే కొండండి. పర్వతరాజు హిమవంతుని కుమార్తెగా జన్మించిన శైలపుత్రి. అదే మన ఆంధ్రాలో అయితే స్వర్ణ కవచాలంకృత అమ్మవారి కింద రూపంలో మనం భావిస్తాము. రెండో అవతారం వచ్చేసి బ్రహ్మచారిణి. ఆ పరమశివుని భర్తగా పొందడం కోసం ఘోర బ్రహ్మచర్యం పాటించిన బ్రహ్మచారిణీ దేవి. అదే మన ఆంధ్రప్రదేశ్లో ఈ బ్రహ్మచారిణీ దేవిని బాలా త్రిపుర సుందరి అవతారంలో పూజించుకుంటాము. మూడో అవతారం వచ్చేసి చంద్రఘంట. శివుని వివాహం చేసుకుని చంద్రుని శిరస్సుపై ధరించిన చంద్రఘంట. ఈ దేవిని చాముండి, చండీదేవి కింద కూడా కొలుస్తారు. అదే మన సైడ్ అయితే గాయత్రీదేవి అలంకారంలో పూజించుకుంటాము. నాలుగో అవతారం వచ్చేసి కూష్మాండదేవి. తనలో దాగి ఉన్న అనంతమైన శక్తిని సాక్షాత్కారం పొందిన కూష్మాండ. కు అంటే చిన్న, ష్మ అంటే శక్తి, అండ అంటే విశ్వం. తన శక్తితో విశ్వాన్ని సృష్టించింది అని అర్థం. అదే మన సైడ్ అయితే అన్నపూర్ణాదేవి రూపంలో ఈమెని కొలుస్తామండి. ఐదో అవతారం వచ్చేసి స్కందమాత. షణ్ముఖునికి జన్మనిచ్చి తల్లిగా మారిన స్కందమాత ఈవిడ. అదే మన సైడ్ అయితే సరస్వతీదేవి కింద పూజిస్తాము. ఆరో అవతారం వచ్చేసి కాత్యాయని దేవి. దుష్ట సంహారానికి దశహస్తాలతో ఉద్భవించారు కాత్యాయని దేవి. ఏడో అవతారం వచ్చేసి కాలరాత్రి. కాలాన్ని, మరణాన్ని శాసించే పార్వతీదేవి యొక్క ప్రళయ విశ్వరూపమే ఈ కాలరాత్రి దేవి రూపం. ఎనిమిదో అవతారం వచ్చేసి మహాగౌరి. కాళీ రూపంలో నల్లగా మారిన పార్వతీదేవి మానస సరోవరంలో స్నానం చేసిన తర్వాత చంద్రబింబం లాంటి తేజస్సు పొందిన మహాగౌరీదేవి. ఈవిడ మనం దుర్గాదేవి అలంకారంతో పూజించుకుంటామండి. తొమ్మిదో అవతారం వచ్చేసి సిద్ధదాత్రి దేవి. అనంత శక్తులు కలిగి తన బిడ్డలైన మనల్ని విద్యాబుద్ధులు, అష్టైశ్వర్యాలు అందించే సిద్ధిదాత్రి దేవి. పోతే మన సైడ్ వచ్చేసి వేరే అవతారాలతో పూజిస్తాము. ఈ నార్త్ సైడ్ వచ్చేసి ఈ అవతారాలతో పూజిస్తారు. ఈ నవదుర్గ అవతారాలు పార్వతి యొక్క స్వరూపాలు చాలా మహిమగలవండి. అట్లానే చాలా శక్తివంతమైనవి కూడా ఈ అవతారాలు. మనకి దుర్గా అష్టోత్తరము, లలిత సహస్రనామాలు ఈ నవరాత్రులప్పుడు చదువుకోవటం రానివారు ఈ నవదుర్గ స్తోత్రాలు ఉంటాయండి. కేవలం 2 లైన్లు మాత్రమే ఉంటాయి. ఒక్కొక్క అలంకారానికి ఒక్కొక్క స్తోత్రం ఉంటుంది. ఈ 108 అష్టోత్తరాలు అవి చదవటం రానివారు ఈ 2 లైన్లు నవదుర్గ స్తోత్రం చదువుకున్నా చాలండి. అంత మహిమ గలవి 9 అలంకారాలు. 9 స్తోత్రాలు ఏంటో, దాని యొక్క అర్థం ఏంటో నేను షార్ట్స్లో సపరేట్గా అప్లోడ్ చేస్తాను. ఏ రోజు ఏ స్తోత్రం, ఏ అలంకారము. అలానే ఈ వీడియో చివరిలో కూడా పెడతానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు. ఇప్పుడు ఈ దేవీ నవరాత్రుల పూజా విధానం గురించి చూద్దాము. దేవీ నవరాత్రుల పూజ మనం సపరేట్గా పీఠం పెట్టుకునైనా చేసుకోవచ్చు, లేదా పూజ మందిరంలో అయినా చేసుకోవచ్చండి. ముందుగా ఈ ఇల్లంతా శుభ్రం చేసుకుని పసుపు నీళ్ళతో గుమ్మాన్ని, గడపని శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గుతో అలంకరించుకోవాలి. ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అమ్మవారు అక్కడ కొలువై ఉంటారండి. ఒకవేళ పీఠం పెట్టుకునేటట్టయితే అమ్మవారిని తూర్పు దిక్కున కూర్చోబెట్టుకోవాలండి. పీఠం పెట్టుకునే చోటని పసుపు, పచ్చకర్పూరం కలిపిన నీళ్ళతో ముందుగా ఆ చోటుని శుభ్రం చేసుకుని ముగ్గు వేసుకున్న తర్వాత అప్పుడు పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒకసారి పీఠం పెట్టుకున్న తర్వాత 10 రోజులు పొద్దున్న, సాయంత్రం పూట తప్పనిసరిగా పూజ చేయాలండి. ఖచ్చితంగా దీపం, నైవేద్యం తప్పనిసరిగా అమ్మవారికి పెట్టాలి. అలానే అఖండ దీపం వెలిగించాలి.
ఒక్కసారి పీఠం పెట్టిన తర్వాత మనం అసలు కదపకూడదండి. ఇల్లంతా ఎప్పుడూ శుభ్రంగానే ఉండాలి. ఇలా పీఠం పెట్టుకున్నప్పుడు చాలా నియమాలు నిష్టగా ఉండాలండి. అలా మేము ఇదే పూజ చేసుకోవడం ఫస్ట్ టైము, మాకు పీఠం పెట్టుకోవడం అది రాదు అనుకునేవారు సింపుల్గా పూజా మందిరంలో అయినా అమ్మవారి ఫోటో ఉంటే అక్కడ మనం పూజ చేసుకోవచ్చండి 9 రోజులు. మాకు ఆటంకం వస్తుంది అన్న అనుమానం ఉన్నవాళ్ళు కూడా మనం సింపుల్గా పూజా మందిరంలో డైలీ ఎట్లా పూజ చేసుకుంటామో అట్లా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అమ్మవారి ఉన్న ఫోటోని శుభ్రం చేసుకొని చక్కగా బొట్లు పెట్టుకుని పూలతో అలంకరించుకొని పూజ ప్రారంభించుకోవచ్చండి. దుర్గాదేవి ఫోటోనే ఉండాలని ఏం లేదండి. దుర్గాదేవి ఫోటో లేని వారు మన లక్ష్మీదేవి, పార్వతీదేవి ఉన్న ఫోటో, లేకపోతే మనం వారాహి అమ్మవారు ఉన్న ఫోటో, లలితాదేవి ఉన్న ఫోటో, ఇవన్నీ కూడా అమ్మవారి స్వరూపాలే అండి. ఈ ఫోటోలో ఏ ఫోటో ఉన్నా కూడా మనం చక్కగా పూజ చేసుకోవచ్చు. మనం అమ్మవారిని పూజ చేసే ముందు తప్పకుండా గణపతి పూజ చేసుకోవాలండి. 9 రోజులు ఎటువంటి ఆటంకాలు రాకూడదని చెప్పి తప్పనిసరిగా 9 రోజులు మనం మహాగణపతి పూజ చేసుకోవాలి. వినాయకునికి ముందుగా షోడశోపచార పూజ చేసుకుని ధూపం, దీపం, నైవేద్యాలతో ఆ మహాగణపతి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి పూజని ప్రారంభించుకోవాలండి. ఈ పూజ అందరూ చేసుకునే విధానం సింపుల్గా ఎట్లా చేసుకోవాలో చెప్తాను. ముందుగా తప్పనిసరిగా అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకోవాలండి. అంటే 16 ఉపచారాలు ఉంటాయి. అవి అమ్మవారికి షోడశోపచార పూజ అని చెప్పి మనం గూగుల్లో దొరుకుతాయండి. సింపుల్గా చేసుకోవచ్చు. అవి చక్కగా అమ్మవారిని ఆహ్వానించుకుని ధూప దీప నైవేద్యాలతో పూజ చేసుకోవాలి. నైవేద్యం అంటే మళ్ళీ మన ఇష్టం అండి. ఓపిక ఉన్న వాళ్ళు 9 రోజులు ఏ అవతారం అయితే ఆ అవతారానికి సంబంధించిన నైవేద్యం చేసుకుని నివేదించుకుంటారు అమ్మవారికి. అంత ఓపిక లేనివారు ఏదో ఒక ఫ్రూట్స్ లేకపోతే బెల్లం, అటుకులు ఇలా ప్రసాదంగా పెట్టుకోవచ్చండి. అలా అమ్మవారికి నైవేద్యం నివేదించుకున్న తర్వాత 108 అష్టోత్తరాలు లేకపోతే లలిత సహస్రనామాలు వచ్చిన వారు చదువుకోవచ్చు. లేదు మాకు 108 అష్టోత్తరాలు, లలిత సహస్రనామాలు ఇవన్నీ మాకు చదవటం రాదు అయినా కూడా మేము పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు చక్కగా ఈ పూజ చేసేసుకుని ఓం శ్రీమాత్రే నమః అనైనా చదువుకోవచ్చండి. లేకపోతే నేను ఈ వీడియో చివరిన మీకు 9 రోజులు 9 అవతారాలకి తగ్గట్టు 2 లైన్స్ శ్లోకాలు పెడతానండి. నవదుర్గ శ్లోకాలు అంటారు. అవి కేవలం 2 లైన్లు మాత్రమే ఉంటాయి. చక్కగా అవైనా చదువుకోవచ్చు మనం. ఇలా అమ్మవారిని పొద్దున్న సాయంకాలం పూట 2 పూట్ల పూజ చేసుకోవాలండి. సాయంత్రం పూట పూజ చేయడం కుదిరిన వారు కనీసం దీపారాధన చేసుకొని అరటిపళ్ళు అట్లా నైవేద్యం కింద పెట్టుకుని మళ్ళీ ఆ 2 లైన్లు నవదుర్గ శ్లోకం చదువుకున్నా చాలండి. సింపుల్గా సాయంత్రం పూట అయితే 10 నిమిషాలు అట్లా అయిపోతుంది. మనం ఏదో పూజ చేయాలి కదా అని చెప్పి 5 నిమిషాలైనా గంట అయినా కూడా హడావుడిగా చేసేయకూడదండి. మనం ఎంత ఏకాగ్రతతో మనసు పెట్టి పూజ చేయడం అనేది చాలా ముఖ్యం. ఈ దేవీ నవరాత్రుల అమ్మవారు చాలా మహిమ కలిగి ఉంటారండి. తప్పకుండా మీ ఓపికకి తగ్గట్టు ఈ అమ్మవారిని 9 రోజులు పూజ చేసుకుని చక్కగా ఆ తల్లి అనుగ్రహాన్ని పొందండి. ఓం శ్రీ మాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. దుర్గా స్తోత్రం. ఓం శ్రీ శైలపుత్రీ నమః. వందే వాంఛిత లాభాయ చంద్రార్థక కృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీం. ఓం బ్రహ్మచారిణీ నమః. దధానాకర పద్మాభ్యాం అక్షమాలాకమండలః దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా. శ్రీ చంద్రఘంటాయ నమః. పిండజ ప్రవరారూఢ చందకోపాస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత. ఓం కూష్మాండాయ నమః. సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవ చ దధానా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే. ఓం స్కందమాతాయ నమః. సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయ శుభదాస్తు సదా దేవి స్కందమాతా యశస్విని. ఓం కాత్యాయనీ నమః. చంద్రహాసోజ్వలకర శార్దూలవరవాహన కాత్యాయనీ శుభం దద్యా దేవీ దానవఘాతిని. ఓం కాళరాత్రై నమః. ఏకవేణీ జపా కర్ణపూర నగ్నాఖరాస్థిత లంబోష్ఠి కర్ణికా కర్ణి తైలాభ్యక్త శరీరిణి. వామపాదోల్లసల్లోహ లతా కంటకభూషణ వర్ధనమూర్ధ్వజా కృష్ణ కాళరాత్రిర్భయంకరీ. ఓం మహాగౌర్యే నమః. శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరా శుచి మహాగౌరీ శుభం దధ్యాన్ మహాదేవ ప్రమోదద.
ॐ सिद्धिदात्रे नमः। सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी।